ఇట్రారా, నీకు అసలు బుద్ధి ఉందా? మీ నాన్న ఇలా కష్టపడుతుంటే నువ్వు ఇలా గాలి తిరుగులు తిరుగుతున్నావు. అయినా మీ నాన్న ఆరోగ్యం బాగా హాస్పిటల్ అడ్మిట్ అయినాడు, నీకు ఆ సంగతి తెలుసా? మా నాన్న హెల్త్ బాగోలేదు, నాకు అసలు చెప్పనే లేదు. చెప్పుంటే చూసుకునేవాడిని కదా. ఎలాగైనా మా నాన్న ట్రీట్మెంట్ చేపిస్తాను. హలో, ఎవరు? హలో, ఉదయేనా మాట్లాడేది? చెప్పండి. మేము రమేష్ హాస్పిటల్కి ఫోన్ చేస్తాం. మీ నాన్నగారిని ఇలా హాస్పిటల్లో అడ్మిట్ చేయడం జరిగింది. నేను హాస్పిటల్కి వస్తాను, అంతలో ట్రీట్మెంట్ స్టార్ట్ చేయండి సార్. మీరు అంత తొందరగా అమౌంట్ పే చేస్తే మేము అంత తొందరగా ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాం. నా దగ్గర ఇప్పుడు మనీ కూడా లేవు. మా ఫ్రెండ్స్ని ఎట్ట కూడా అడిగి మనీ అడ్జస్ట్ చేద్దాం. ఒక్కడ కూడా కాల్ లిఫ్ట్ చేయడం లేదు. ఏం చేయాలి? నానా, నేను నిన్ను అర్థం చేసుకోలేకపోయా. నువ్వు నవ్వుతూ నీ బాధను తెలియకుండా ఉంటాను, నువ్వు యాక్టింగ్ చేసావు నాన్న. మన పేరెంట్స్ మన కోసం నవ్వుతారు, కానీ ఆ నవ్వు వెనక ఎంత పెయిన్ ఉంటుందో మనకే తెలియదు. సో మీరు మీ టైం వేస్ట్ చేసుకోకుండా మీ ఫ్యామిలీ కోసం టైం స్పెండ్ చేయండి. మీ అమ్మ మీ నాన్నని జాగ్రత్తగా చూసుకోండి.